మీరేం చేయాలంట? మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి. దట్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1. ఏమవ్వాలంటే యెహోవాకు మీరు లోబడాలి. ప్రియమిత్రులారా, మీ జీవితంలో మీరు ఏం చేయాలి? మీ ప్రార్థన దేవుడు వినాలంటే మీరు దేవునికి లోబడాలి. మీరు దేవునికి లోబడుదురు గాక. హల్లెలూయా. ప్రియమిత్రులారా, మనం ఏ విషయాలు మనము లోబడాల్సినటువంటి విషయాలు 5 ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? మనం దేవునికి లోబడి, ఒబే టు గాడ్, దేవునికి లోబడే వారంగా మనం ఉండాలి. వింటున్నారా? అవి ప్రైజ్ వింటున్నావా? చైతన్యం వింటున్నావా? మీరు దేవునికి లోబడాలి. ఫస్ట్ ఎవరికి లోబడాలి చెప్పండి? దేవునికి లోబడాలి. గుర్తుపెట్టుకోండి కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం త్వరగా తీయాలి ఇవన్నీ కూడా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఫస్ట్ దేవునికి లోబడాలి. 13:17 హెబ్రీ పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు కట్ చేయలేదు, తిరిగి మారిపోయింది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పాల్సిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇందాక చెప్పండి, ఇందాక ఎవరికి లోబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది? ఇది వింట్లా ఎవరికి లోబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది? దేవునికి లోబడాలి. ఫస్ట్ ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. 2, మీ సేవకుడు ఉన్నాడే, మీ ఆత్మీయ నాయకుడు ఉన్నాడే, మీ ఆత్మను కాస్తున్నాడు ఆయన. నేను కాపులాదాన్ని, నేను మిమ్మల్ని కాచేవాడి. ఐ యామ్ యువర్ వాచ్మెన్. అది నేను చెప్పడానికి భయపట్ల. ఐఎమ్ రెవరెండ్, డాక్టర్, గేటర్, పాస్టర్, నాన్ సెన్స్. ఐ యామ్ యువర్ వాచ్మెన్. మీ కాపులాదారుని, మీ ఆత్మలను కాయించమని. ఏం కాస్తున్నా చెప్పండి? మీ ఇంటి దగ్గర కుక్కలు పెట్టుకుని మీ ఇంటిని కాపలా కాస్తుంటారేమో. వాచ్మెన్ మీకున్న ఫిజికల్ థింగ్స్ ప్రొటెక్ట్ చేస్తుంటాడేమో, మీ డాక్టర్ మీ హెల్త్ ప్రొటెక్ట్ చేస్తుంటాడేమో, మీ పాస్టర్ మీ ఆత్మను ప్రొటెక్ట్ చేస్తుంటాడు అనమాట. మీ ఆత్మను కాస్తుంటాడు అనమాట. కాబట్టి మీ ఆత్మను కాచేవాడు మీ పాస్టర్. తర్వాత మీ ఆత్మ విషయమై ఎవరు లెక్క అప్పగిస్తారు? దేవుడు లెక్క అప్పగిస్తాడు. ఇప్పుడు చేసి వాడు ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మకు నేనే లెక్క అప్పగించాలి. నువ్వు నా ద్వారా బాప్తిసం తీసుకున్నావు కాబట్టి. విన్నావా? కాబట్టి నీ సేవకుడికి నువ్వు లోబడాలి. అన్లెస్ అండ్ అంటిల్ యూ షుడ్ ఒబే యువర్ పాస్టర్, యూ విల్ నాట్ బి బ్లెస్డ్. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను నా మాట చెప్పట్లా మీకు, నన్ను డిఫెండ్ చేసుకోవడానికి వాక్యం చెప్పట్లా. నా కోసం వాక్యం చెప్పుకోగలని. కాబట్టి దేవునికి లోబడాలి. మీ ఆత్మలు కాసి మీ పైన నాయకులు. ఇంకో మాట చెప్తానమాట. ఇప్పుడు మనం ఎవరికి పుట్టాలో మనం నిర్ణయించుకుంటామా? దేవుడు నిర్ణయిస్తాడా? అలాగే నువ్వు ఎవరి ద్వారా రక్షించబడాలో దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు నిర్ణయించుకుంటావా? నీ కాపరు నువ్వు నియమించుకుంటావా? దేవుడు నియమిస్తాడా? దేవుడు నియమిస్తాడు. ఇట్స్ గాడ్స్ చాయిస్. మీకున్నారంటే అది గాడ్స్ ప్లాన్. నువ్వు డిసైడ్ చేసుకోవడం కాదు. ఇట్స్ గాడ్స్ విల్. అలాగే నేను పాస్టర్ అవ్వడం నాకు ఇష్టం లేని పని. ప్రారంభంలో నేను ఏదైనా అవుతాను కానీ పాస్టర్ అవ్వకూడదు అనుకున్నాను అనమాట. నిజంగా ఇది ఒక పెద్ద ముళ్ళ కిరీటం అండి. ఇది ఎంత ఆయాసకరమో తెలుసా మీకు అసలు? కోటేశ్వర గారు, ఎస్ఐ గారు, పోలీసు ఉద్యోగం కంటే కష్టమైందండి ఇది. అవునుగా చెప్పండి. మీ యూనిఫామ్ చూసే భయపడతారు. అంతే కదా వెంకటేశ్వర గారు, కోటేశ్వర గారు కదా. ఇది చాలా కష్టమైన పని. అనుకుంటారు పాస్టర్ గారు కార్లో తిరుగుతుంటాడులే, ఏ మందిలే అంటారు. అమ్మ బూతులు తిడతారు. వచ్చి కొంతమంది అమ్మ బూతులు తిడతారు. ఒకడు ఎంతో ప్రేమిస్తాం, వాడు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోతాడు. వాడు గుండెల మీద తల్లి వెళ్ళిపోతాడు. వాడు ఏడిపిస్తాడు. ఒకళ్ళిద్దరు పిల్లలు మీకు ఏదైనా మాట చెప్తే మీరు ఏడుస్తారు కదా. పనులు అంటాడు అనమాట. మీకోసం పడిన ప్రయాసంతా వ్యర్థమైపోనేమోనని మన నష్టంతో నేను ఒక 45 minutes మాట్లాడుకుంటూ వచ్చాను. మరి ఎంత వేదన.
ఒక చిన్న ఫ్యామిలీ నడపడం చాలా కష్టమైతే ఇంతమంది నడిపించడం, అందరినీ సాటిస్ఫై చేయటం. ఒకడు అడుగుతాడు, ప్రార్థన మానేస్తాడు, కొంచెం వాకింగ్ గట్టిగా చెప్తే ఒకడు వెళ్ళిపోతాడు. ఒకడు వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. ప్రసంగంలో ఉంటారు, వెళ్ళిపోయేవాడు అలిగి వెళ్ళిపోతారు. మనం ఆత్మ విషయంలో మాట్లాడుతుంటాం కదా. కాబట్టి ఇది చాలా కష్టమైన పని. కాబట్టి దేవునికి లోపడాలి, రెండోది దైవజనుడికి లోపడాలి, మూడోది అంటే చూద్దాం అన్నమాట. అవి కెన్ యూ రీడ్ ఇట్? ఎఫ్ఎస్సీ పత్రికలోకి రా, చదువు. ఎఫ్ఎస్సీ పత్రిక పేజ్ నెంబర్ చెప్పండి, ముందు తీసుకున్నాడు. ఏమ్మా? ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. 176 పేజ్ నెంబర్, వెనక నుంచి 176 రిఫరెన్స్ చదువు తీస్తా ఉంటే మీ బైబిల్ ఎక్కడేమో తెలుస్తుంది. ప్రైజ్ తర్వాత నువ్వే తీయాలి, మట్టి చూడదు, వెనక్కి తిరిగి చూడదు. 176 పేజ్ నెంబర్, ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. చదువునన్న మొదటి వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. ఇప్పుడు ఎవరికి లోబడాలని చెప్పండి? ఎవరికి లోబడాలి చెప్పాలి? తల్లిదండ్రులకు లోబడాలన్నమాట అండి. ముందు ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. తర్వాత ఎవరికి లోబడాలి? దైవ సేవకుడికి లోబడాలి. తర్వాత ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకు లోబడాలి. అర్థమవుతుందా మిస్టర్ నితిన్య గారు? ఎవరికి లోబడాలి చెప్పు. 3 విషయాలు చెప్పాను. ఫస్ట్ దేవుడికి లోబడాలి, తల్లిదండ్రులు లోబడాలి. మనసులో అనుకో, మనసు ప్రశాంతం చేసేసుకో, ఇంకేమి ధ్యాస ఉంది కుక్కల మీద గదల మీద. హల్లెలూయా. ఓకేనా? టెన్షన్ పడతావేమన్నా? ఇదే ఫైనల్ ఎగ్జామ్ ఏం కాదు. ఓకే, మొదటి దేవునికి లోబడాలి, రెండోది దైవ సేవకుడికి లోబడాలి, మూడోది తల్లిదండ్రులు లోబడాలి. ఇప్పుడు ఎఫ్ఎస్సీ పత్రికలోకి రండిరా. 5వ అధ్యాయము 22వ వచనం. వెరీ గుడ్ సిస్టర్స్, చదవమని అనుకున్నా, నాకు చదువుతుంది. స్త్రీలారా ప్రభువునకు వలె, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు, అంటే మీ భర్తలకు మీరు లోబడాలన్నమాట. ఏం చేయాలంట? మీ భర్తలకు మీరు లోబడి ఉండాలన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తారు? తర్వాత ఎవరికి లోబడాలి చెప్పండి? చెప్పాలి. ఎవరికి లోబడాలండి? కాదండి, ఫస్ట్ ఎవరికి లోబడాలి మనం? 2, 3, 4. మరి మీరు ఎవరికి లోబడాలి? విక్రమ్ గారు, దేవునికి వాక్యం చెప్తుంది భార్య భర్తకు లోబడాలి. మరి భర్త కూడా ఎవరికి లోబడాలి? భర్త భార్య లోబడటం కాదు, భర్త భార్యకి లోపడితే తేడా అయిపోతుంది. కాబట్టి భర్త దేవుడికి లోపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే నీ సృష్టికర్తనికి భర్త అయి ఉన్నాడని ఉందన్నమాట. నేను చెప్పింది మొన్న ఒక ఆమె అంటుంది సన్నాసమే అంటుంది అనమాట. నేను లేదు అనుకోదు. ఏమండి మీ బావగారు అంటుంది అన్నమాట. ఆమె సన్నాస అన్నది, నేను బావగారు అంట, నేను బావగారు అన్నాను. ఎక్కడైతే కనుక ప్రకృతి విరుద్ధమైనటువంటి క్రియలు జరుగుతుంటాయో ఆ కుటుంబాల్లో వినాశనం జరుగుతుంది. యువర్ హస్బెండ్ ఈస్ ద హెడ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ క్రైస్ట్ ఇస్ హెడ్ ఆఫ్ ద చర్చ్. భార్య మాట వినటం వేరు, భార్య మాట లోపడటం వేరు. డిఫరెన్స్ అదేంటన్నయ్య మీరు మాట్లాడుతున్నారు అనుకుంటూ. ఐఎమ్ ఆల్సో ఫెమినిస్ట్ యాక్చువల్లీ. కానీ పాయింట్ ఏంటి? భార్య మాట వినటం వేరు. మేమేం చేయొచ్చు? భార్య మాట వినాలి కొన్నిసార్లు అవసరమైంది, కానీ వాక్యం విరుద్ధం అన్నమాట కదా. మరి భర్త తాగబోతే అక్కడికి వెళ్తావు నువ్వు, మొన్న కూడా ఇట్టాగనమాట, అక్కడికి వెళ్తావు నువ్వు అన్నాడు అనమాట.
మళ్ళా మనకి ఇక్కడ ఒక పక్కన పల్లెటూరులో సంఘం ఉంది, పేరు చెప్తే బాగోదు, రికార్డ్ అవుతుంది. ఏమైందో తెలుసా? ఎంత దారుణమైన దుర్మార్గులు ఉంటారంటే సన్నాసులు. ఆ మాట అన్నది పెద్ద బూత్ కాదు లేదు. ఒక రోజున ఆ రాత్రంతా భార్య భర్తలు గొడవాడుకున్నాడు. వాడు తాగొచ్చాడు, పాప ఈ అమ్మాయి పని చేస్తుంది, చిన్నపాటి ఆశావాకర్గా పని చేస్తుంది. వాడు కొట్టి తిట్టి చేసి నాన్న రచన చేశాడు. ఆ రోజు అచ్చం సిద్ధపాటు ప్రార్థన, తెల్లారి బల్లారాధన. మరి అన్ని ఇసుకిస్తే ఆమె కోపం వస్తుంది కదా. ఇక తెల్లారి ఈమె బల తీసుకోవాలా. వీడు మళ్ళీ ఏం చేశాడు? ఈ బల తీసుకోలేదని చెప్పి గుడి దగ్గర వాడు బయట కనపడుతున్నాడు అనమాట. ఈ బలలో పాలు పంపులు పొందలు. ఎందుకు పాలు పంపులు పొందలా? రాత్రి ప్రార్థనకు రాలేదు, ఆ తాగుబోతుడితో ఆ పరిమాణాలతో గొడవ అయిపోయింది అని మనసులో చింతపడి వేదన చెంది ఇష్టమైపోయాను, స్పిరిచువల్ గా కూడా మెంటల్ గా అని చెప్పి బలలో పాలు పంపులు పొందల. పాలు పంపులు పొందపోతే అంటే గుళ్ళు ఆడవాళ్ళందరూ బలలో పాలు పంపులు పొందరు. నువ్వేం తప్పు చేసామని పాలు పంపులు పొందలేదు చెప్తున్నాను అంటే నువ్వేం తప్పు చేసావు చెప్పు. నువ్వు సరిగ్గా ఉంటే కనుక బల్ల పాలు పంపులు ఎందుకు పొందేదాను అంటున్నాడు. పొందేదాను కాదంట. మళ్ళీ వాడికి ఒకటి అనుమానం అన్నమాట. ఎందుకంటే చాలా మంది అలాగా బాధలు పడే వాళ్ళు ఉన్నారనమాట కదా. సో అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలన్నమాట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిజంగా చాలా మంది డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి ఫ్యామిలీస్లో. మీకు మాట చెప్తాను, ఏ భార్య అయినా తాగుబోతు భర్తను సహించడం చాలా కష్టం. పని పాట లేని స్వామిని సహించడం చాలా కష్టం అన్నమాట. పని పాట చేయని భర్తని, కుటుంబం బాధ్యత లేని భర్తని, దుర్వ్యసనాలు ఉన్న భర్తని, పేకాటిగాడు, తాగుబోతుగాడు, తిరుగుబోతుగాడు భరించడం చాలా చాలా కష్టం అన్నమాట. అలాంటి కుటుంబాల కోసం ఒక్క నిమిషం ప్రతిరోజు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్. దేవునికి వాక్యం ఏం చెప్తుంది? మనం ఏమవ్వాలంట? లోబడాలి. ఏమవ్వాలి చెప్పండి? నెంబర్ 1 ఏంటి? దేవునికి లోబడాలి. నెంబర్ 2 దైవ సేవకులకు లోబడాలి. నెంబర్ 3 తల్లులకు లోబడాలి. నెంబర్ 4 భర్తలకు లోబడాలి. ఓకేనా? 5వది కొలసీ పత్రిక 2 3:22 2 కొలసీ పత్రిక 3:22. హరి చదువుతామమ్మా, చదువు. 184 చదవాలి మీరు. ఐడియల్ కొనుక్కోండి. 184 పేజీ. అమ్మ చదువుతుంది చక్కగా, నువ్వు నేర్చుకోవాలి. 184 పేజీ. 184 పేజీ వెనక నుంచి తీయండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. చదవండి. దాసులారా, మనుషులకు సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువులకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైనడి. అంటే మీ యజమానులకు, మీ పైనటువంటి పెద్దలకు మీరు లోబడి ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలి? మీరు మీ యజమానులకు, అంటే మీ పెద్దలకు లోబడి ఉండాలన్నమాట. ఇప్పుడు వెంకటేశ్వర గారు ఎస్ఐగా పనిచేసేవాడు. మీ సీఏకి మీరు ఏమయ్యేవాళ్ళు? మీ కింద కానిస్టేబుల్ మీకు శాల్యూట్ కొట్టేవాడు, మీరు మీ సుపీరియర్కి శాల్యూట్ కొడతారన్నమాట. కాబట్టి మన పెద్దలకు మనం ఏమవ్వాలి? లోబడి ఉండాలి. పెద్దలకు లోబడాలన్నమాట అండి. పెద్దలకు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంఘంలో ఉన్నారనుకోండి, పెద్దల గారు పాట గారు వందనాలు చెప్పడం నేర్చుకోవాలా? వినపడిందా? గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, ఇట్లా నేర్చుకోవాలన్నమాట. మాట్లాడడం నేర్చుకోవాలి, మేనర్స్ నేర్పించాలన్నమాట. మొన్న ఒక పాస్టర్ గారికి నేను పెళ్లి చేసి, ఆయన పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు చాలా కాలం అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోతే నేను వాళ్ళ చర్చికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే వాళ్ళ పిల్ల మన ప్రైజ్ వయసు ఉంటుంది అనమాట. ఆ పిల్ల వచ్చి ఎంత మర్యాదగా మాట్లాడిందో తెలుసా? ఇదిగో నిన్నే మా అమ్మ నన్ను పెళ్లి చేసింది, నువ్వేనా అంటుంది అన్నమాట. ఇదే సేఫ్ డైలాగ్స్ అనమాట. కాకపోతే ఎలా మాట్లాడతారు నాతో? కెన్ యూ స్పీక్ లైక్ దట్? మీరు అట్లా మాట్లాడతావా? ఆమె అట్లా మాట్లాడతావా? అట్లా మాట్లాడితే
మేము జండ్లు ఇక్కడ పట్టుకుని ఇక్కడ చెప్పండి హల్లెలూయా. అలా మాట్లాడు మన సంఘంలో పిల్లలు. నిజంగా మన పిల్లలందరూ చాలా ఇదిగా ఉంటారు, మనకి మంచి మేనర్స్ పిల్లలు. మన చర్చిలో పిల్లలందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి, పెద్దవాళ్ళందరూ చప్పట్లు కొట్టండి, పిల్లలందరికీ చక్కగా కొట్టాలి. చక్కగా మాట్లాడతారు అన్నమాట పిల్లలందరూ కూడా. పాస్టర్ గారు అని మామయ్య అని వందనాలు చెప్తూ చక్కగా మాట్లాడతారు అన్నమాట కదా, చక్కగా రెస్పెక్ట్ కదా. అది మనం నేర్పించడం ఉంటుంది అన్నమాట కదా, మనం నేర్పించడం ఉంటుంది పిల్లలకి. కాబట్టి పెద్దలకి ఏమవ్వాలి చెప్పండి, మనం పని చేసే చోట. మీ పెద్దానికి నమస్కారం పెడతావు నువ్వు, ఏమంటావు? నమస్తే సార్, వెరీ గుడ్. అస్తాకి స్కూల్కి వెళ్ళినప్పుడు పెట్టారు గుడ్ మార్నింగ్ మిస్ సార్, ఎందుకంటే మీ పిల్లలు నా దగ్గర చదువుకున్నారు. మీ పిల్లలకి మిస్ ఎవరు? ఆ కాబట్టి మీ పిల్లలు స్కూల్లో మిస్ అయ్యి కదా, గుడ్ మార్నింగ్ మిస్ అని చెప్పారు. గుడ్ మార్నింగ్ అనుకుంటే వెళ్ళాము నువ్వు. ఓకే, కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? లోబడుట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? లోబడుట కదా. సండే వింటున్నావు నాన్న, నువ్వు కూడా చక్కగా నాతో మర్యాదగా మాట్లాడతావు, అత్తని నువ్వు అనుకుంటావు, చక్కగా మర్యాద వస్తుందని చెప్తాను. ఓకే, ఒకటి ఎవరెవరికి లోబడాలి? 2, 3, 4 పెద్దలకు లేకపోతే మీ యజమానులకు మీరు లోబడి ఉందురు గాక. హల్లెలూయా. ఇప్పుడు మన పాఠం ఎక్కడ మొదలు పెట్టాం మనం చెప్పండి? మరి 8వ వచనంలో మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఫస్ట్ ఏం అవ్వాలి? లోబడాలి. రెండోది ఏం చేయాలంట? శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో మీరు ప్రవేశించాలంట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. రెండో పాయింట్ ఏం చెప్పండి? మీరు పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధ మందిరం అంటే ఏది? దేవుని సన్నిధిలో ప్రవేశించాలా. ఎంటర్ ఇంటూ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఎంటర్ ఇంటూ ద సాంక్చురీ. పరిశుద్ధ స్థలంలో మీరు ప్రవేశించాలి. ఎంటర్ ఇంటూ ద టెంపుల్ ఆఫ్ గాడ్, హోలీ ప్లేస్. మరి ఇప్పుడు చెప్పండి, అయ్యా సోమవారం నుంచి సాటర్డే దాకా నువ్వు ఎక్కడ ఎంటర్ అవుతావు? నీ ఎంట్రీ ఎక్కడ ఇస్తావు? బైక్ మీద ట్రంపా? నీ బండి పేరేంటి? ట్రైన్. అది ట్రంప్ కాదు, నేను గొప్ప చూసి ట్రంప్ అనుకున్నాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, నువ్వు వారం అంతా ఎక్కడ ప్రవేశిస్తావు? మార్నింగ్ వెళ్ళి ఎక్కడ ప్రవేశిస్తావు? కాలేజీలో ప్రవేశిస్తావు. ఈవినింగ్ ఎక్కడ ప్రవేశిస్తావు? గృహంలో ప్రవేశిస్తావు. ఆదివారం ఎక్కడ ప్రవేశించాలి? దేవాలయంలో ప్రవేశించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ మందిరములో మనం ప్రవేశించుదుము గాక. ఈ రోజు పరిశుద్ధ మందిరంలో ప్రవేశించిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. కాసేపు గంటలే ప్రవేశించారు కదా, స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. సీక్రెట్ చెప్పమంటారా? తిట్టోళ్ళు ఎక్కువగా పొగుడుతుంటారు, మన వచ్చే వాళ్ళు రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఒకటి లోబడాలి, రెండోది పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడు యెహోవా మహోన్నతుడు మీ మీద తొలగిపోయిన ఆయనను సేవించుడి. ఏం చేయాలని చెప్పడం మనము? కానీ ఇది ఇంగ్లీష్లో ఏముందో చూస్తారు ఒకసారి. ఇంగ్లీష్ బైబిల్ అనుకుంటా. నీకు ఇంగ్లీష్ బైబిల్ ఉందా? చూడండి ఒకసారి. 2 Chronicles 30th chapter 8th verse. మీ దేవుడు యెహోవా మహోన్నతుడు మీ మీద తొలగిపోయినట్లు ఆయనను సేవించుడి. అది ఆయన సేవించిన వర్డ్. And serve the Lord your God. Serve the Lord your God. చూసారా? సర్వ్. మీరు ఆయన సేవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే సర్వ్ అంటే ఏంటి? సర్వ్ సర్వీస్ చేయటం, సేవ చేయటం. ఇప్పుడు మీరు ఆరాధన చేస్తున్నారంటే ఆయన సేవ చేస్తున్నారు, కుర్చీలు వేస్తున్నారంటే ఆయన సేవ చేస్తున్నారు. మరి ఈయన వాయిస్తే మార్నింగ్ కూడా వీడి కోసం ప్రార్థన చేసి వచ్చాయి. వాయిస్తున్నావంటే నువ్వు ఆయన సేవ చేస్తున్నావు.
ఈ చర్చ అంతటి సంఘం కొరకే సిద్ధపరుస్తున్నాడంటే ప్రసాద్ బాబు, నువ్వు ఆయన సేవ చేస్తావు. మీరు పాటలు పాడుతున్నారంటే మీరు ఆయన సేవ చేస్తున్నారు. మీరు ఆయన సన్నిధికి వచ్చి చప్పట్లు కొట్టి కానుకలు సమర్పించి ఆయన ఆరాధిస్తున్నారంటే మీరు కూడా సేవ చేస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకొక మాట ఉందన్నమాట అండి, సేవ అంటే ఆరాధించడం అనే మాట కూడా వస్తారన్నమాట అండి. ఆయన పరిశుద్ధ మందిరములో ఆయన సేవ మనం జరిగించుదుము గాక. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయడానికి వచ్చారు? ఆయన సేవ చేయడానికి వచ్చారు. ఏం చేయడానికి వచ్చారు చెప్పండి? ఆయన సేవ ఎలా చేయడానికి వచ్చారు? పాటలు పాడటం, ఆరాధించడం, కుర్చీలు వేయటం, నాకులాగా వాక్యోపదేశం చేయటం, లక్కీ బాబు లాగా ప్లే చేయటం, ప్రసాద్ లాగా పాస్టర్ గారు హెల్ప్ చేయటం, కానుకలు ఇవ్వటం. మీకు సఖి చెప్తుంటారా? మీరు కానుకలు ఇస్తున్నారు కదా, మీరు కానుకలు దశమ భాగాలు మీరు సిన్సియర్గా ఇవ్వడాన్ని బట్టి ఏది దేనికి ఇస్తున్నారు మీరు చెప్పండి వెంకటేశ్వర గారు. ఇప్పుడు మీరు చైన్స్ ఇచ్చారు, ఇవన్నీ దేనికి? ఇది సేవలో భాగమే, మీరు సేవ చేస్తున్నారు. మీరు మందిరానికి ఈ మందిరం కట్టినప్పుడు రాజా గారు ఉన్నారు, ఆయన కింద నుంచి ఆయనే పనులు పెట్టుకుంటే డబ్బులు అడుగుతున్నారని ఆయనే మొత్తం బొచ్చు మీద బొచ్చులతో మిటికరాలని బయటకు మోసుకొచ్చేవాడు. బోర్ల ట్రాక్టర్ రద్దు వచ్చింది, ఈయనే తీసుకెళ్ళి మనంతా ట్రాక్టర్ మీద మోసుకొచ్చేసేసారు. అది నాలుగు. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే, కానుకిస్తున్నారంటే, ఫిజికల్గా స్ట్రైన్ అవుతున్నారంటే, దేవునికి ఏదైనా ఇస్తున్నారంటే మీరు దేవుని సేవలో పాలి భాగస్తులు అవుతున్నారనమాట. చెప్పండి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాన్న ఇచ్చేవాళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నప్పుడు, ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు, ఇంకా ఇస్తూ ఉన్నప్పుడు, ఇచ్చేవాళ్ళు ఇంకా మీరు ఆశీర్వదించబడతారు. ఈ సేవ ఇంకా ఏమవుతుంది చెప్పండి? అభివృద్ధి చెందుతూ ఉంటుంది. 3 చెప్పాను. ఒకటి ఏం చేయాలి? మీరు దేవునికి లోబడాలి. రెండోది ఇక్కడ పరిశుద్ధ మందిరములో ప్రవేశించాలి. మూడోది ఆయన సేవలో మీరు పాలి భాగస్తులు అగుదురు గాక. ఇక్కడ చెప్పండి, ఇక్కడ హల్లెలూయా. మన కుమారి వాళ్ళ కుమార్తె రాణి, యాక్చువల్గా తనకి బొంబాయిలో జాబ్ వచ్చింది. ఆగస్టు 14కి వెళ్ళింది, ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మీకు మాట చెప్తాను, మీరు ఎక్కడికి వెళ్ళినా రైళ్ళు ఎక్కినాక బస్సులు ఎక్కినాక మా కాలేజీలో ఒక అమ్మాయి ఇట్లా వేంపాళ్ళు కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళి కాలేజీకి వెళ్ళినా ఫోన్ చేసింది నాకు, అన్నయ్య ఈరోజు కాలేజీకి వచ్చి ప్రార్థన చేయండి అంటున్నాను. నువ్వు కాలేజీకి వెళ్ళిన ఎప్పుడు ప్రార్థన చేయించుకుంటారు? ముందు ప్రార్థన చేయించుకుంటారు, అంతే కదా. క్రమం లేకుండా ఉండకూడదు. దైవజనుడు సాటిస్ఫై చేయడానికి ఏది నాకు చెప్పకండి. దైవజనుడు ఎందుకు విశ్వాసం ఉంచి, దేవుడికి విశ్వాసం ఉంచి విధేయత కలిగి మీరు చేసే మీ యాటిట్యూడ్స్ అర్థం చేసుకోవడం తెలుసుకోవడం కాదు. అప్పుడు చేసింది అనమాట. నిజంగా చెప్పాలంటే వాడు 2 లక్షలు నష్టపోయారు. ఎంత నష్టపోయారు చెప్పండి? 2 లక్షలు నష్టపోయారు. మన జీవితాల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే కనుక ఆ పాప బొంబాయి వెళ్ళింది, ప్రార్థన చేయించుకుంది. ప్రతి దాంట్లో ప్రార్థన. 7వ క్లాస్లో వచ్చింది రాణి. ప్రార్థన 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 ప్రార్థన. నిజంగానంటే ప్రార్థనా పనుల జీవితంలో దేవుడు ఎంతో క్రమంగా జరిగిస్తాడు. బొంబాయిలో జాబ్ వచ్చింది. 6 నెలలకి జీతాలు ఇవ్వట్లేదంట. 3 నెలలు జీతాలు ఇవ్వట్లా. 3 నెలలు జీతాలు ఇవ్వట్లా. బొంబాయిలో ఎక్కడి నుంచి పంపిస్తున్నారు డబ్బులు? 20,000, 10,000, 5,000 ఇట్లా పంపిస్తుంటే వాళ్ళ నాన్నగారు చెప్తున్నాడు, వస్తలేని జీతాలు వస్తలేని చెప్పన్నా. మనం ఇక్కడే చర్చిలో ప్రార్థన చేసుకుంటే, ఇక్కడ చర్చిలో కూర్చున్నాను. నేను కూర్చుంటే ఫోన్ చేసింది రాణి, అంకుల్ మీ ఫోన్ నెంబర్ నాకు పెడతారా అందన్నమాట. ఏమంటే, అంకుల్ మరి నాకు శాలరీ రాలేదు కానీ దీపావళి అని చెప్పని శాలరీ ఇవ్వకుండా 5,000 బోనస్ ఇచ్చారు అంకుల్ నాకు. నేను ఫస్ట్ ఇన్కమ్ ఏదొచ్చినా దేవుడికి ఇవ్వాలని నేను తీర్మానం చేసుకున్నాను అంకుల్, మీ నంబర్ చెప్పండి అన్నమాట. నేనేమన్నానంటే, అమ్మ 3 నెలల నుంచి చాలా సఫర్ అవుతున్నాము, అమ్మ వాళ్ళు కూడా డబ్బులు పంపిస్తున్నారు, ఇప్పుడు వద్దులేమ్మా, నీకు జీతాలు వచ్చినప్పుడు ఇద్దులే, ఇప్పుడు వద్దులేనా, నువ్వు వాడుకో అని చెప్తారు. అంకుల్ అట్లా అంటారు అంకుల్, నేను డెసిషన్ తీసుకున్నాను అంకుల్, ప్లీజ్ నన్ను నో అని చెప్పకండి అని ఫోర్స్ చేసి ఆ పాప నంబర్ తీసుకుని 5,000 నాకు తన ప్రథమ ఫలాన్ని ఇవ్వాలి అంకుల్, నేను అమ్మనంత కూడా చెప్పాను. చెప్పిందా? వద్దన్నామంట. నువ్వు అనే తల్లి కాదు, అందుకే నీ బిడ్డ అలాగా తల్లిగా
అలాగే దేవుడిని దీవించారు. హల్లెలూయా కదా, పంపించి ప్రార్థన చేయించుకున్నారు అన్నమాట. ప్రార్థన చేశారు. సో నీ బిడ్డ ఏమైంది? దేవుని సేవలో భారీ భాగస్తురాలైందన్నమాట. సో గివింగ్ ఇస్ ఆల్సో సర్వింగ్ కదా. కాబట్టి 3 విషయాలు: ఒకటి లోబడి ఉండుట, రెండోది పరిశుద్ధ స్థలములో ప్రవేశించుట, దేవుని సేవించుట. ఏం చెప్పండి ఆ మాట? చెప్పాలి. ఏంటంటే దేవుని సేవించుట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు కూడా ఏమవ్వాలి దేవుని సేవలో? ఎలా సేవ చేస్తావు నువ్వు? చప్పట్లు కొడతావు నాన్న. మామయ్య ముందు వస్తాను, కొంచెం కుర్చీలో వేస్తాను, పాస్టర్ గారు ఉంటుంది కాదు, చప్పట్లు కొడతాడు అక్కడ కూర్చొని. వెరీ గుడ్. ఆ పాయింట్ కూడా అదే. అది కూడా సేవించడం, దేవుడికి కనపరచడం. ఓకే, తొందరగా ముందుకు వెళ్ళిపోదాము. టైం అయిపోయింది, క్లోజింగ్ టైం అయిపోయింది. 12వ వచనం రండి. యెహోవా ఆజ్ఞను బట్టి 12వ వచనం రండి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజు అధిపతులను చేసిన నిర్ణయం నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనసు ఏకము చేయటకే దేవుని హస్తం వారికి తోడ్పడదు. ఏమైందంట? ఏంటంట? మనసు అక్కడ ఏముందండి? యూదాలోని వారికి మనసు ఏకము చేయుటకై. ఏమవ్వాలంటే మనసు చెప్పాలి. మనసు ఏమవ్వాలని చెప్పండి. చాలాసార్లు మన మనసు ఎలా ఉంటుంది? చాలా మంది ఏమంటారు చెప్పండి? నా గుండె నా మనసు ఏమైపోయిందంటారు చెప్పండి. ఇంకో మాట, ఇక్కడ మనసు ఏమవ్వాలంటే ఏకం అవ్వాలంట. ఏకగానికి ఆపోజిట్ ఏంటి అక్క? విక్రమే. ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట ఏమండి? ఏం చేసి ఏకమవడానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఇంకోటి ఏంటంటే ముక్కలు అవటం. ఏంటి చెప్పండి? ఒకసారి ఏమంటారు, నా మనసు పద్మ అన్నయ్య అనగా నా మనసు ముక్కలు అయిపోయింది అంటే రేపు నచ్చుతారు ఫోన్ చేసి. చాలాసార్లు మీ మనసు ఏమైపోద్ది చెప్పాలి? ముక్కలైపోతే లేదు చెప్పండి. ఇప్పుడు మీ మనసు రకరకాలుగా ఉంటుంది అనమాట. మనసు ఏమవ్వాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఏకం అవ్వాలి. అంటే మన మనసు అంతా దేవుడి మీద పెట్టాలి. రకరకాల కుటుంబాల్లో నుండి మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరకపోవడానికి మనసును ఏకమవుతుందా? భర్త రక్షణ పొందుతాడు, భార్య రక్షణ పొందదు. భార్య రక్షణ పొందుతాడు, భర్త రక్షణ పొందడు. పిల్లలు ప్రార్థనలో ఉంటారు, భార్య భర్తలు ప్రార్థనలో ఉండరు. భార్య భర్తలు ప్రార్థనలో ఉంటారు, పిల్లలు ప్రార్థనలో ఉండరు. ఏమైపోతుంది చెప్పండి? డివిజన్స్ అనమాట, ముక్కలైపోతుంది అనమాట. కానీ మనసులు ఏకమవ్వాలి. స్తోత్రం చెప్పాలి కనుక దేవుడు. అందుకనే మీరిద్దరు ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న తండ్రి వలన మీకు అనుగ్రహించబడుతుంది. అంబేద్కర్ అని వింటున్నారు మీరు కూడా ఒక శుక్రవారమో శనివారమో దినమందు మీరు మీ భార్య భర్తలు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే మీ పిల్లల జీవితాలు అద్భుతంగా అపూర్వంగా మారిపోతాయి. నేను సేవకుడిగా మీకు రాసిస్తానన్నమాట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అలాగే నేను సేవకుడితో వచ్చి బుధవారం నాడు అన్నయ్య రాత్రి ఒక ఆయన వచ్చాడనమాట అండి. అక్కడ రాత్రి ఏమైందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రేరేపణతో దేవుడు నడిపిస్తాడు. రాత్రి ఏమన్నారంటే ఇదే వాక్యం చెప్పినారు అనమాట. కొంతమంది భార్య భర్తలకి జంటకు వచ్చారు. ఈయనేమన్నారంటే భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసుకోండి అని చర్చిలో విడిపోమన్నా. భార్య భర్తలకు సపరేట్ అయిపోయి ఏ జంటలో ప్రార్థన చేసుకోండి అన్న అనమాట. ఒక్కొక్క అత్త పక్కన కూర్చొని పక్కకి వెళ్ళిపోతాయి, అత్తతో ప్రార్థన చేయండి అనమాట. సో అత్త పక్కన కూర్చొని ప్రార్థన చేయమన్నా. ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన చాలా వికలమై వచ్చాడు అనమాట. నేను అన్నాను, నువ్వు బాధపడవద్దు, నువ్వు నా దగ్గర అని చెప్పి నేను పుల్పిట్ మీద పిలిపించి నా పక్కన కూర్చోబెట్టుకుని ఆయన నేను కలిసి ప్రార్థన చేశాను. పిలిపిట్లరా మన మనసులు ఏకమగును గాక. హల్లెలూయా. అందుకని ఏక మనసుతో మనం ప్రార్థిస్తే మీకంటే ఈ చర్చికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దైవజనుడు మనసుతో ఏకమైతేనే మీరు ఆస్వాదించబడతారు. ఏకంగానే మనసులతో మీరు ఎన్నేళ్ళు చర్చికి వచ్చినా ఎక్కడున్నావమ్మ గొంగలంటే అక్కడే ఉన్నారంట. యూ షుడ్ బి యునైటెడ్ విత్ యువర్ లీడర్.
నీ యాటిట్యూడ్స్, నీ ప్రయారిటీస్, నీ ప్రేయర్ ఏకం కావాలి. భార్యాభర్తలు ఏకం కావాలి. సంఘము సేవకులు ఏకం కావాలి. కమ్యూనిస్టులు ఏమంటారండి? ఒక సామెత ఉందిగా, కమ్యూనిస్టుల స్లోగన్ ఏంటి? కమ్యూనిస్టుల స్లోగన్ ఏంటండి? కత్తిసుత్తోడు పక్కనే ఉన్న కమ్యూనిస్టుడు పక్కన విప్లవం వర్ధిల్లాలి. ఇంకో మాట ఎవరికండి? ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కుటుంబ సభ్యులారా ఏకం కండి. శుభ్రంగా పండుగ గ్రేస్ ఫెలోషిప్ అంతా ఏకమగును గాక, మనసులు ఏకమగును గాక. హల్లెలూయా. మనసులు ఏకమైతే మీ కుటుంబాల్లో మీరు ఆశీర్వాదం చూచుదురు గాక. చర్చికి వచ్చి కూడా ఏకీపించుకున్నా. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ హియర్? కొంతమంది చర్చికి వస్తారు, ఐ డోంట్, ఇంత నాకు సంబంధం లేదు, ఇంత మాకేదో సంబంధం లేదు, ఐ డోంట్. మీకు మాట చెప్పంటారా? అస్త నేను ఒకసారి అస్తగన సమయంతో మాట్లాడుకుంటున్నాను క్లోజ్గా. నిజంగా ఏకం కారణమని దేవుడే వేరు చేస్తాడు సంఘం నుంచి. అతను మనతో ఎంత చెప్పినా కూడా, మీకు మాట చెప్తా, కొన్ని గోళ్ళు కడుతుంటారు అనమాట అండి. గోళ్ళు ఒక గోళ్ళు అమరుస్తుంటారు, అక్కడ ఎక్కువ నాకు దాన్ని ఏం చేస్తారు? కట్ చేస్తారు చెప్తారు. నిజంగా ఎంతకాలం చర్చి కొనసాగినా ఏకీవించే మనసు లేకపోతే దేవుడే సపరేట్ చేస్తాం. కాబట్టి మనమందరం ఏకమగుదుము గాక, ఏకీవించి ప్రార్థన చేయుదుము గాక. హల్లెలూయా. కాబట్టి ఏక మనసులు అగుదుము గాక, మనసులు ఏకమగును గాక. వాళ్ళ మనసులు ఏమైపోయి చెప్పండి? అంటే సగం లోకానుసారమైన మనసు, సగం ఆత్మానుసారమైన మనసు కాదు, సాధారణ సంబంధమైన మనసు కాదు, మనసులు ఏకమైపోయింది అనమాట. హల్లెలూయా. ఏమైపోయి చెప్పండి? మనసులు ఏకమైపోయింది. అండ్ ఫైనల్ గా ఒక మాట చెప్తాను అనమాట. దిస్ ఈస్ మై ఫైనల్ వర్డ్. 15వ వచనం, 2వ నెల 14వ దినమున వారు పస్కా కోసం వధించిరి. యాజకులు లేవీయులు సిగ్గునొంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులు యెహోవా మందిరమునకు తీసుకొని వచ్చారు. ఏం చేశారంటే వాళ్ళు? తమరు ఏం చేశారని చెప్పండి? సిగ్గుపడి ఏం చేశారని చెప్పండి? ఎన్నో నెల 14వ నెల 2వ నెల అంటే ఎన్నో నెల ప్రతిష్ఠించుకున్నారు వాళ్ళు. ఏమా మరి మొదటి నెల ఏమయ్యారు? చూడండి, మొదటి నెల 2వ వచనం అయిపోయింది నా ప్రసంగం. 32 కాదురా, 32. సేవకు చాలినంత యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను, జన యెహోవా యెరూషలేములో కూడుకొనుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ. ఇప్పుడు చెప్పండి, మొదటి నెల ఏమవ్వాలంటే వీళ్ళు ఎందుకు జరగలా? అక్కడ ఏమో చూడు, ప్రతిష్ఠించుకోవాలా. ఏమవ్వాలంట? ప్రతిష్ఠించుకోవాలా, యెరూషలేములో కూడుకోవాలా. మొదటి నెలలో యాజకులు ప్రతిష్ఠించుకోకపోవడాన్ని బట్టి పస్కా పండుగ ఏమైపోయిందంటే మొదటి నెలలో ఆగిపోయిందంట. ఇక్కడ మాట ఉంది, సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకోవాలి. నిజంగానండి, మన సహవాసం డెవలప్ కాలేకపోవడానికి సేవకు చాలినంత మంది యాజకులు ప్రతిష్ఠించుకోవట్లా. హోదంత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారు అనమాట. అంటే మొదటి నెలలో యాజకులు ఏం చేసుకోవాలంట? తాము ప్రతిష్ఠించుకోవాలా. అందుకని 2వ నెలకు వచ్చేటప్పటికి సిగ్గుపడి ఏమయ్యారంటే తాము ప్రతిష్ఠించుకున్నారంట. అంటే 2వ నెలలో ఉన్న ప్రతిష్ఠ మొదటి నెలలో లేదు. మరి మనం ఎప్పుడు ప్రతిష్ఠించుకోవాలి? ప్రతి నెల, ప్రతి వారము దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా కదా. నిత్యము ఇప్పుడు వీడున్నాడు, అన్న కుమారుడు ఉన్నాడు కదా, సమూయేలు మహానుభావుడు ప్రవక్త గారు. ఆయన బ్రతుకు దినములన్నీ ఏం చేశాడు? దేవుడికి ప్రతిష్ఠించుకున్నాడు. మీ బ్రతుకు దినములన్నీ నేను దేవుని బిడ్డగా జీవిస్తా, దేవుణ్ణి సేవిస్తా, దేవుని మహిమపరుస్తా అనే ప్రతిష్ఠిత జీవితంలో కలిగి ఉందో గాక. హల్లెలూయా. ఏదైనా కాలేజీకి ప్రతిసంవత్సరం కాలేజీకి ఎవ్రీ మండే ఓన్లీ యూ గో టు కాలేజ్, ఓన్లీ మండే, ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండే, ఎక్సెప్ట్ హాలిడే.
ఈయన ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నాడు స్కూల్కి వెళ్ళడానికి? చెప్పండి సార్, మీరు స్కూల్కి వెళ్ళే రోజు చెప్పండి, మీ ప్రతిష్ఠిత దినములు ఎప్పుడు? వెరీ గుడ్, మండే టు సాటర్డే. అవి నీకు ప్రతిష్ఠిత దినములు. దేనికి? స్కూల్కి వెళ్ళడానికి. అలాగే రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన మండే టు సాటర్డే మీరు డ్యూటీకి ప్రతిష్ఠిత దినం, సండే చర్చికి ప్రతిష్ఠిత దినం అన్నమాట. కాబట్టి ఎవరైతే తమ తాము ప్రతిష్ఠించుకుంటారో, ఒకసారి ఇందులోకి రండి, యెషయా గ్రంథంలోకి రండి అని. యెషయా గ్రంథంలోకి రండి, ఇంకా అయిపోయింది, పాయింట్లు లేవు ఇంకా చెప్పడానికి. యెషయా గ్రంథంలోకి రండి ఒకసారి, 13వ అధ్యాయం 58-13. 58-13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమైన ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనది, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదని అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదను, నీ తండ్రి యాకోబు స్వాస్థ్యమును నువ్వు అనుభవంలో ఉంచదవు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ రాజా గారు ఉన్నారు, ఇక్కడ ఏముంది? వ్యాపారం చేయొద్దు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ 8:30 నుంచి 11 గంటల వరకు ఇది నేను దేవుణ్ణి ఆరాధించాల్సిన సమయం అని ఆయన ప్రతిష్ఠించుకుని, ఆ టయాన్ని ప్రతిష్ఠించుకుని మిగతా సమయంలో వ్యాపారంకి వెళ్ళొచ్చు, ఉద్యోగంకి వెళ్ళొచ్చు, కాలేజీకి వెళ్ళొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. కానీ దేవుణ్ణి ఆరాధించే దినమని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రతిష్ఠించుకోవాలి. యోగల గ్రంథంలోకి రండి. రామకృష్ణ గారు చదువుతారండి మీరు ఒకసారి. యోగల గ్రంథం 752 పేజీ 14 వచనం. 752 పేజీ 1వ అధ్యాయం 14 వచనం. 752 పేజీ 1వ అధ్యాయం 14 వచనం. 752 పేజీ 1వ అధ్యాయం 14 వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఏం చేయాలంటే ఉపవాస దినమును, మనకి ఉపవాస దినం ఎప్పుడు చెప్పండి అమ్మా? కనీసం రాబోయారు, కనీసం అదన్నా చెప్పండి, కనీసం తెలుసు, సంతోషపడతాను. ఉపవాస దినం బుధవారం దినమును ప్రతిష్ఠించుకోవాలి. నేను ఈ దినమందు నా కుటుంబం కొరకు ప్రార్థించుకునే దినమది, ఈ రోజున దేవుని ఆరాధించే దినమది. ప్రతిష్ఠిత దినము నువ్వు చేసుకుంటే కనుక, దేవుడిని ప్రతిష్ఠించుకుంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పాలి కనుక. ఇంకో గొప్ప మాట ఉందన్నమాటండి, మీ దేవుడు యెహోవా కరుణా కటాక్షము గలవాడు కనుక మీరు ఆయన మీద ప్రసన్నుడవుడు. స్తోత్రం చెప్పాలి కనుక. మీ ఎందు దేవుడు ప్రసన్నుడు అవ్వాలంటే మీరు ఆయనకు లోబడి ఉండాలి. రెండోది, మీరు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. మూడోది, ఆయన సేవించాలి. నాలుగోది, మీరు మనసులో ఏకమవ్వాలి. ఐదోది, ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు దేవుడు ప్రసన్నుడై పరము నుంచి మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని దేశంలో ఉన్నత స్థలాల మీద, మీ వ్యాపారాన్ని, మీ ఉద్యోగాల్ని, మీ పిల్లల్ని, వారి భవిష్యత్తుని దేవుడు ఆస్వాదించును గాక. మీ ప్రార్థనలు పరమందున్న పరిశుద్ధ స్థలంలో చేరును గాక. ప్రార్థన చేసుకుందామా? అందరూ ఒకసారి నిలబడతారా? ప్రార్థన చేస్తారా?